కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కాకి, ఒక పిచ్చుక పక్కపక్కనే చెట్టుమీద ఉండేవి. వర్షాకాలం వస్తోందని పిచ్చుకకు తెలుసు. అందుకే అది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. పిచ్చుక అడవి అంతా తిరిగి గట్టి రాళ్ళు, సిమెంటు, లక్క తెచ్చుకుంది ఇల్లును కట్టుకోడానికి. వానొస్తే తడవకుండా ఉండాలి, అందుకే నేను రాతితో గట్టి ఇల్లు కట్టుకుంటాను అనుకుంటూ కష్టపడి రోజులు తరబడి ఇల్లు కట్టింది. ఆ ఊరిలో కాకి మాత్రం చాలా బద్ధకస్త్రాలు కావడంతో పిచ్చుక ఇల్లు కట్టుకోవడం చూసిన కాకి మనసులో, అయ్యబాబోయ్, రాళ్లు మోయడం నా వల్ల కాదు, ఈజీగా దొరికే ఆవుపేడతో ఇల్లు కట్టుకుంటా, అది చాలులే అని ఆవుపేడ ముద్దలు తెచ్చి తొందరగా ఒక ఇల్లు కట్టేసుకుని నిద్రపోయింది. కొన్ని రోజులకు ఆకాశం నల్లగా మారింది. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. జోరు జోరున పెద్దవాన మొదలయింది. పిచ్చుక ఇల్లు రాతి ఇల్లు కదా, ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాలేదు. పిచ్చుక తన పిల్లలతో వెచ్చగా హాయిగా ఉంది. కాకి ఇల్లు ఆవు పేడతో కట్టింది కదా, వానదెబ్బకు పేడ మెల్లగా కరిగిపోయింది. ఇల్లంతా బురద బురద అయిపోయి చివరికి కొట్టుకుపోయింది. కాకి పూర్తిగా తడిసిపోయింది. చలికి వనా వణికిపోతోంది. దానికి పిచ్చుక గుర్తొచ్చింది. వెంటనే పిచ్చుక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. పిచ్చుక బావా, తలుపు తీయవా, నా ఇల్లు వానలో కొట్టుకుపోయింది, చలికి చచ్చిపోతున్నాను, ఈ ఒక్కరోజు నన్ను నీ ఇంట్లో ఉండనివ్వవా ప్లీజ్ అంది కాకి వర్షంలో వణుకుతూ. పిచ్చుక లోపలినుంచి ఇలా అంది, కాకికి బుద్ధి చెప్పాలని. కాకిబావా, ఇప్పుడు నేను పిల్లలకు అన్నం పెడుతున్నాను, కాసేపు ఆగు. కాసేపటి తర్వాత కాకి మళ్ళీ పిలిచింది. పిచ్చుక బావా, ప్లీజ్ బావా, తలుపు తీయో, ఇప్పుడు పిల్లలను నిద్రపుచ్చుతున్నాను, కాసేపు ఆగు. కాకి బయట చలికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడు పిచ్చుకకు జాలివేసి టక్కున తలుపు తీసింది. కాకిని లోపలికి రానిచ్చి ఒక టవలిచ్చి తుడుచుకో అని చెప్పి వేడివేడి అన్నం పెట్టింది. చూసావా బావా, కష్టపడి గట్టి ఇల్లు కట్టుకోమంటే వినలేదు, సోమరితనం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడ్డావు. అప్పుడు కాకి సిగ్గుపడుతూ, నిజమే పిచ్చుక బావా, నా బద్ధకం వల్లే నా ఇల్లు పోయింది. వాన తగ్గాక నేను కూడా నీలాగా కష్టపడి గట్టి ఇల్లు కట్టుకుంటాను అంది. ఈ కథలోని నీతి ఏంటంటే, తేలికగా అయిపోతుంది అని నాసిరకం పనులు చేస్తే చివరకు నష్టపోయేది మనమే. కాబట్టి ముందుచూపు ఉండాలి. రేపు ఏం జరుగుతుందో ఆలోచించి ఈరోజే సిద్ధంగా ఉండాలి. అర్థమైందా పిల్లలు? కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.